ఇచ్చిన దేవునికి వందనాలు. ఆ సాక్ష్యం ఏంటంటే నాకు గత 2 నెలల నుంచి నాకు లెఫ్ట్ సైడ్ కిడ్నీలో అది స్టోన్ ఉందో మరి తెలియదు, కానీ నాకు యూరిన్లో బాగా మంట వస్తుంది. మూత్రపిండంలో అంతా బాగా బాగా ఇబ్బంది పడుతున్నాను. ఒకసారి హాస్పిటల్ కూడా చూపించాను, మెడిసిన్ వాడినాను. 1 వీక్ వరకు తగ్గింది. మళ్ళీ అదే విధంగా స్టార్ట్ అయింది, అది అట్లనే కంటిన్యూ అవుతుంది. కాకపోతే వాటర్ ఫుల్ తాగుతున్నాను. కానీ నేను గత వారం నుంచి నాకు బాగా ఇబ్బంది పెడుతున్నాను. అది ప్రతిసారికి ఆఫీస్లో కూడా నాకు వాష్రూమ్ పోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది నాకు. ప్రభు ఇది సమస్య అయింది అని. పక్కనే ఆఫీస్ ఉంటుంది, ఆ పక్కనే ఉంటుంది అందరూ. నాకు మంచిగా అనిపించట్లేదు అది, కానీ బాగా మంట వస్తుంది. ఆ మంటను తట్టుకోలేకపోతున్నాను నేను. అది ప్రభు ఇది ప్రభు అని మెడిసిన్ కూడా వాటిని ఎవరికి చెప్తలేను, అట్లనే ప్రే చేస్తున్నాను. ఉదయకాలం ప్రార్థనలో 3 డేస్ అయితే ప్రార్థన లేవగానే కిట్టు ఫోన్ చేస్తాడు, ప్రార్థన కూర్చోగానే వెంటనే నాకు యూరిన్లో మంట వస్తుంది. ఇట్లా ప్రభు ఎట్లా అని ఆ మంటను వాష్రూమ్ పోయి మళ్ళీ వచ్చి ప్రేలో కూర్చుంటా. ఆ మంటను అట్లనే భరిస్తా ఉన్నాను నేను. 3 డేస్ వరకు అట్లా అయింది. ఇక 4th డే రోజు మళ్ళీ ఉదయకాలం లేచిన ప్రే మీద కూర్చున్నా. ఇక మంట వస్తుంది నాకు. నేను లేవగానే ఒక 1 లీటర్ వాటర్ తాగాను. వాటర్ తాగి వచ్చి కూర్చున్నాను. మంట స్టార్ట్ అయింది. ఇక ఆ మంటలోనే ప్రే చేస్తున్నాను నేను. ప్రే చేస్తా అంటే అది తగ్గిపోతుంది. అది మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడే నాకు వెంటనే వాష్రూమ్ పోయినాయిగా నేను మళ్ళీ వచ్చి కూర్చున్నాను. మంట తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక అర్ధగంట సేపు మళ్ళీ పోయినాను. పోగానే అది నాకు తెలియకుండా ఆటోమేటిక్గా స్పీడ్తో అదే వచ్చేసింది. రాయిలాగా బయటపడదు అది. అప్పటి నుంచి నాకు ఫ్రీగా ఉన్నది అది. ఇప్పుడు అంత మంట లేదు, ఏం లేదు. దేవుడు ఆ యొక్క సమస్యను విడిపించాడు. ఇది ఉదయకాల ప్రార్థన ద్వారానే జరిగింది ఇది. ఇంకా నిన్న మొన్న కూడా నాకు ప్రేయర్ అయిపోయింది. నేను సాయంత్రం రోజు డ్యూటీకి వచ్చేసిన నేను మా భార్య మేమందరం ప్రేయర్ చేసి పడుకున్నాను. కానీ వాళ్ళందరూ పండుకారు. నాకైతే ఆ నైట్ అంతా అసలు నిద్ర రాలేదు. నాకు ఎందుకో నాకు అర్థం కాలేదు. కానీ ఎంత దేవుడు ఇంకా దినముగా కొంత చెట్లు పంచినట్టు దేవుని స్తోత్రం తెలుస్తూ దేవుని మహిమ కలుగు కాక ఇలాంటి కార్యాలు ఎన్నో చేసిన కాక దేవుడు మన కుటుంబాల మీద ఎన్నో ఉపకారం చేస్తున్నాడు. మన ప్రతి వారికి పేరైపోయి నచ్చిన కాక దేవుని మహిమ కలుగు కాక. తండ్రి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి, నీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ సమయం ప్రతి వారి ఒక్కొక్క పేరైపోయిన దేవుడు ఇచ్చిన కాక నీకు మహిమ కలుగు కాక స్తోత్రాలు తెలుసు. నా కోసం నా కుటుంబం కోసం ఇంకా ప్రార్థన సహాయం కోరుతున్నాను. ఇంకా బలంగా దేవుల్లో ఉండాలని ఆశ దేవుడు నన్ను బ్రతికించిన విధానం బట్టి దేవుని కోరుతున్నాను. వందనాలు తెలుసు. అమ్మగారి దైవ వందనాలు తెలిసి దేవుడు ఇచ్చున్నాను.